హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే నేను మా డాడీతో కలిసి మంతెనికి వెళ్తున్నాను అనమాట. ఎందుకు అంటే గరికపాటి నరసింహారావు గారు ప్రవచనాలకి మంతెనికి వచ్చారు. 24th రోజు వచ్చారు. 24, 25, 26 ఈవినింగ్ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు ఉంటాయి. సో మేము అందుకే వెళ్తున్నాము. ఇంకా నేను మా డాడీ అండ్ మా ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నాం అన్నమాట. మీరు కూడా మంతెని నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలకు వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. ఫస్ట్ అయితే వారితో ఫొటోస్ తీసుకున్నారు. అంటే ఓన్లీ వాళ్ళని ఆహ్వానించిన వారే ఫొటోస్ తీసుకున్నారు. వేరే ఎవరితో ఫొటోస్ దిగనివ్వలేదన్నమాట. ఇంకా మాకైతే ప్రవచనాలు స్టార్ట్ అయిపోయాయి. చాలా అంటే చాలా మెంబర్స్ వచ్చారు. మంచిగా అనిపించింది ఇలా డైరెక్ట్గా వెళ్ళి వినడం. ఇంకా మాకు ఏం ప్రవచనాలు చెప్పారు గరికపాటి నరసింహారావు గారు అంటే శాకుంతల దేవి యొక్క కథని చెప్పారన్నమాట. ఇంకా అందులో కాళిదాసు వివరించిన శ్లోకాలను గురించి ఈ జనరేషన్కి దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారన్నమాట. అందరి లైఫ్లో అందరికీ కనెక్ట్ అవుతాయి వాళ్ళు ఏం చెప్పినా. మా డాడీ అయితే డైలీ టీవీలో వారి ప్రవచనాలు వింటూనే ఉంటాడన్నమాట. సో ఇలా డైరెక్ట్గా వెళ్ళి చూడడం నాకు బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ గరికపాటి గారి ప్రవచనాలకి మంతిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు కూడా వచ్చారన్నమాట. ఇంకా ప్రవచనాల టైమింగ్ వచ్చేసి 6 to 8 అన్నమాట. సో 6:15కి స్టార్ట్ చేస్తే 8:15కి క్లోజ్ చేశారు. 2 hours అన్నమాట. ఇంకా ప్రవచనాలు అయిపోయాక మాకు టెంపుల్లో ప్రసాదం కూడా ఇచ్చారు. ఈ ప్రవచనాలు ఎక్కడ అంటే అయ్యప్ప టెంపుల్ దగ్గర అన్నమాట. సో మేమైతే ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. మీరు కూడా ఎవరైనా ఈ ప్రవచనాలకి వెళ్తే కామెంట్ చేయండి. ఓకే బాయ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవాణి బ్లాగ్స్.